కెరీర్లో అడ్డంకులు ఎదుర్కొంటున్నా పురోగతి లేకపోయినా ఫెంగ్షుయిలో మంచి ఉపాయాలున్నాయి. వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడేందుకు కూడా ఫెంగ్షుయి మంచి మార్గాలు చూపుతుందని విశ్వసిస్తారు. కెరీర్ ముందుకు సాగాలంటే ఈ ఫెంగ్షుయి కొన్ని చిట్కాలు సూచిస్తోంది. అవేంటో తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. కొంతమంది ఏళ్లుగా కష్టపడి పనిచేస్తుంటారు, కానీ ఎదుగు బొదుగు కనిపించదు. ఒక ప్రమోషనో రాబడిలో మెరుగుదల కనిపించదు. కానీ కొందరు మాత్రం చాలా వేగంగా విజయపథంలో దూసుకుపోతుంటారు. కెరీర్లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు లేదా పురోగతి లేని వారి కోసం ఫెంగ్షుయిలో మంచి ఉపాయాలున్నాయి. అంతేకాదు, వ్యాపారంలో నష్టాలు రావడం, ఉద్యోగం దొరక్కపోవడం, సంపాదించిన డబ్బు నిలవకపోవడం, వాటన్నింటికీ ఫెంగ్షుయి వాస్తు మంచి మార్గాలు చూపుతుంది. అలాంటి కొన్ని ఫెంగ్షుయి వాస్తు చిట్కాలను గురించి తెలుసుకుందాం. ఆఫీస్ టేబుల్ మీద ఎప్పుడూ కుడివైపు వస్తువులు పెట్టకూడదు. ఇలా పెట్టుకుంటే పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. కెరీర్ ముందుకు సాగాలంటే డస్ట్బిన్ కూడా కుడివైపున ఉంచకూడదు. ఆఫీస్ టేబుల్ మీద బరువైన వస్తువులుంటే మీ పొజిషన్, కెరీర్ మీద చెడు ప్రభావం పడవచ్చు. కనుక అలాంటి వస్తువులు తొలగించాలి. మీరు కూర్చునే స్థానంపైన పిల్లరుంటే దానివల్ల కలిగే ప్రతికూలతలను నిర్మూలించేందుకు ఫెంగ్షుయి డింగ్ తప్పకుండా పెట్టుకోవాలి. కెరీర్ విజయ పథాన సాగేందుకు ఈస్ట్ సెక్టార్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో తూర్పు వైపు ఒక గిన్నె పెట్టుకుని అందులో ప్రతిరోజు శుభ్రమైన నీటిని అందులో నింపాలి. ఈ పరిహారం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారానికి దోహదం చేస్తుంది. ఖర్చులు అధికంగా ఉండి ఆర్థిక నష్టం జరుగుతుంటే ఇంట్లో ఏదైనా పంబ్లింగ్ సమస్యలున్నాయేమో చూసుకొని వాటిని పరిష్కరించుకోవాలి. ఇంట్లో చిన్న పారే నీటి ఫౌంటైన్ పెట్టుకోవడం కూడా ఒక మంచి పరిహారం. ఇంటి ముంగిట ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా అలంకరించి ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రసారం అవుతూ ఉంటుంది. కొన్ని మొక్కలు ఫెంగ్షుయిలో లక్కీ ప్లాంట్స్గా పేరు పొందాయి. వాటిలో జేడ్ మొక్క కూడా ఒకటి. ఇవి ఇంటిలో పెంచితే సమృద్ధి, సంపద వస్తుంది. ఫెంగ్షుయిలో తాబేలు కూడా చాలా ముఖ్యమైంది. ఇవి దీర్ఘాయుష్షు, అపారమైన సమృద్ధికి ప్రతీక. ఈవిల్ ఐ కూడా ఇంట్లోకి నెగిటివిటీ చేరకుండా నిరోధిస్తుంది. కనుక ఇంట్లో వాల్ హ్యాంగింగ్గా ఈవిల్ ఐని అలంకరించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లాఫింగ్ బుద్ధ ఫెంగ్షుయిలో చాలా ముఖ్యమైన చిహ్నం. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఫెంగ్షుయిలో మరో ముఖ్యమైన ఆర్టికల్ విండ్షైమ్. మెటల్తో తయారైన విండ్షైమ్ను ఇంట్లో వేలాడదీసుకుంటే ఇల్లు శుభప్రదంగా ఉంటుందని నమ్మకం. మీరు నివసించే ప్రదేశం లేదా పని చేసుకునే ప్రదేశంలో ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా ఊదా రంగు కలిగిన వస్తువులు కంటికి ఎదురుగా అలంకరించి పెట్టుకోవడం లేదా గోడలకు ఈ రంగులు వాడడం వల్ల పవర్ వైబ్రేషన్స్ మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది.